అందించిన మరి మా బావగారు దైవజనులు బాలస్వామి అయ్య గారికి, అలాగే దేవుని సేవకురాలు మా అమ్మాయి కోటేశ్వరమ్మ గారికి నా నిండైన వందనాలు. నాతో వేదిక పంచుకున్న నాకు మిత్రులైనటువంటి సహచర దేవుని సేవకులు, స్నేహితులు, మరి పెద్దలు ప్రసాద్ గారికి, మరి ఎంతో మంచి సేవ చేస్తున్న మా మిత్రులు పీటర్ గారికి, అలాగే మా బాలసం గారికి, ఈ సభను నడిపించిన మరి ఇవాళ చైర్మన్గా ఉన్నటువంటి మా అబ్బాయి మరి నతానియల్ గారికి, మా యొక్క మరి శరాబంద్ గారికి, ఇక్కడ ఎంతో పరిచయం చేశారు అశోక్ గారికి, అందరికీ వందనాలు. మంచి వాయిద్య సహకారం, అలాగే మంచి మ్యూజిక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ చాలా చక్కగా ఆపరేట్ చేస్తున్నారు. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా డల్లుగా చెబుతున్నారు. భోజనాలు ఉన్నాయా? గట్టిగా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా ఎన్ని పాటలు పాడారండి. రాత్రంతా వినాలనిపిస్తూ ఉంటుంది ప్రతి పాట కూడా. దేవుడు మీకు మంచి స్వరాలను ఇచ్చారు, చాలా సంతోషం. మంచిది, మనం దేవుని వాక్యంలోనికి వెళదాం. ఈరోజు నా అంశం కనువిప్పు కలిగిస్తున్న కుటుంబాల చరిత్ర. కనువిప్పు కలిగిస్తున్నటువంటి కుటుంబాల చరిత్ర. బిడ్డలారా, ఈ మధ్యకాలంలో మా మిత్రుడు ఒక అతను అమెరికా నుండి ఇండియాకి వస్తూ ఉన్నారు. ఆయన అమెరికాలో ఫ్లైట్ ఎక్కారు. విమానం ఎక్కిన తర్వాత కూర్చుని లోపల ప్రార్థన చేసుకుంటూ ఉండగా తన ప్రక్క సీట్లో ఒక ఆయన నీరసంగా ఉన్నాడు. ఒక 2-3 గంటల తర్వాత మా మిత్రుడు అడిగాడు, ఏంటి మీరు నీరసంగా ఉన్నారు, ఎక్కిన దగ్గర నుంచి డల్గా ఉన్నారు, మీకేమైనా భోజనం కావాలా, లేకపోతే ఏదైనా తినడానికి ఏమైనా కావాలా, ఏంటి మీరు లేకపోతే ఏం తినదలుచుకోలేదా అని అంటే, నేను ఇవాళ ఫాస్టింగ్లో ఉన్నాను అన్నాడంటండి. మా మిత్రుడు అడిగాడంట, దేనికి నువ్వు ఉపవాసం ఉంటున్నావు అని అడిగాడంటండి. దేనికి అని అంటే, మాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి దగ్గర మేము ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉన్నామని చెప్పాడంటండి. ఉపవాసం ఉండి ఏం చేస్తున్నావు నువ్వు విమానంలో అని అడిగాడంటండి. నేనేం చేస్తున్నానంటే, మేము కూడా మా దేవుడికి ప్రార్థన చేస్తున్నాం అన్నాడంటండి. ఏమని ప్రార్థన చేస్తున్నారు, మీ దేవుడి పేరేంటని అడిగాడు. మా దేవుడి పేరు సాతాను అని చెప్పాడంటండి. ఏం ప్రార్థన చేస్తున్నావు అని అంటే, ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నీ కూలిపోవాలని ప్రార్థన చేస్తున్నాను అన్నాడంట. ఏ కుటుంబం కూడా మంచిగా ఉండకూడదు. సాతాను అనేటటువంటి మాకు ఒక చర్చి ఉన్నది బెంగళూరులో. అక్కడ మేమందరం కలుసుకుని ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నిటికీ తగాదాలు రావాలి, చీలికలు రావాలి, తన్నుకోవాలి, ఏ కుటుంబం కూడా మంచిగా ఉండకూడదు, ఇదే మా సాతాను దేవుడి యొక్క సామ్రాజ్యం అని చెప్పాడంటండి. ఆ మాటలు చెబుతుంటే నా గుండె బద్దలైపోయింది. ఏంటి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ప్రపంచంలో అని అంటే, నిజంగానే సాతానుడు కూడా మందిరాలు కట్టాడు. ఆ సాతానుడట ప్రపంచంలో ఉన్న మన కుటుంబాలన్నిటినీ విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న దినాలివి. బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల మధ్యలో ప్రపంచం సతమతమవుతూ ఉన్నది. ఏ కుటుంబం చూసినా నెమ్మది లేదు. ఏ కుటుంబం చూసినా ఒకరికి మధ్య ప్రేమలు లేవు. ఇంట్లో పెద్దవారికి చిన్నవారు గౌరవం ఇవ్వట్లేదు. తల్లిదండ్రులను పిల్లలు గౌరవించట్లేదు. బిడ్డలారా, ఎవరైనా ఫ్యామిలీలో ఒక మంచి తాటి మీద నడిపించాలని, ఒక ఆత్మీయంగా నడిపించాలని ప్రయత్నం చేస్తుంటే ఆ వ్యక్తికి ప్రతి ఒక్కరూ ఒగ్గి లోబడాల్సింది పోయి
ఆ మనిషి మీద తిరగబడుతున్న రోజులు ఇవి. కుటుంబాలను గలిబిలి చేస్తున్న దురాత్మల కాలంలో ఉన్నాం. ఈ రాత్రి దేవుని సేవకునిగా, నా వెనకమాల కూర్చున్న సేవకుల పక్షముగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఇంటితో, ప్రతి కుటుంబముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ కుటుంబం ఎలా ఉన్నది? నీ కుటుంబం దేవుని సన్నిధిలో కట్టగలుగుతున్నావా? నీ కుటుంబం యోగక్షేమాల పరిస్థితి ఏంటి? ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు. కనువిప్పు కలిగిస్తున్న కొన్ని కుటుంబాల చరిత్రను ఈ రాత్రి మీకు వివరించాలనుకుంటున్నా. 1978 సంవత్సరంలో ప్రియులారా, ఆ యెరూషలేము ప్రాంతంలో ఒక సైంటిస్ట్ ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ భూమిని త్రవ్వుతూ ఉన్నాడు. తవ్వుతూ ఉంటే ఆయనకి కొన్ని ఆనవాళ్ళు కనబడ్డాయి. ఆ ఆనవాళ్ళు ఏంటంటే, తవ్వగా ఆయనకు ఒక ఊరు కనబడిందంటండి. ఆ ఊరు పేరే మెసొపొటేమియా దేశంలో ఉన్న ఆ ఊరు పేరే ఊరు. అక్కడ ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి రాళ్ళు, ఆ రాళ్ల మీద చెక్కబడినటువంటి పేర్లు, ఇవన్నీ కూడా పరిశీలన చేస్తే అప్పుడు బైబిల్లో ఉన్నటువంటి మెసొపొటేమియా కల్దీల దేశం ఆ రోజుల్లో ఎలా ఉన్నదో సేమ్ డిటో బైబిల్లో చెప్పినట్లే ఆధారాలు కనబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఆ ఆధారాలను బట్టి అబ్రహాం అనే మనిషి నిజంగానే ఉన్నాడు అని గుర్తుపెట్టారు దేవుని బిడ్డలారా. ఈ రాత్రి ప్రియులారా, కుటుంబం అంటే అబ్రహాము కుటుంబాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. చూడండి, ఆదికాండ గ్రంథంలోనికి వెళదాం. ఆ అబ్రహాము యొక్క కుటుంబం, అబ్రహాము కుటుంబంలో ఉన్న గొప్పతనం ఏమిటి? అలాగే దేవుని బిడ్డలారా, అబ్రహాము వస్తూ తనతో పాటుగా తన తమ్ముడు కుమారుడిని కూడా తెచ్చాడు. అతని పేరు లోతు. ఈ రాత్రి ఈ రెండు కుటుంబాలని యొక్క చరిత్రను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, అబ్రహామునకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, నాహోరు, ఆహ్రాను. అబ్రహాము తండ్రి పేరు తెరహు, 205 సంవత్సరాలు బ్రతికాడిన. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. బిడ్డలారా, అబ్రహాము తన సొంత దేశములో వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉంటున్న దినాలలో వారి కుటుంబం బాగానే ఉన్నది. అబ్రహాముకు పెళ్లి చేశారు బిడ్డలారా, కానీ పిల్లలు లేరు. అబ్రహాము ఉంటున్న ప్రదేశంలో, ఆ యొక్క ఊరు అనే గ్రామంలో అతడు నివాసం చేస్తూ ఉండగా తన తండ్రి ఆయనకి ఒక వ్యాపారాన్ని అప్పచెప్పాడు. అదేమిటంటే, ఆకాశములో ఉన్నటువంటి చంద్రుడి బొమ్మలను, సూర్యుడి బొమ్మలను తయారు చేసి ఇవి దేవతలు, దేవుళ్ళని వాటిని అమ్మమని చెప్పి అతనికి వ్యాపారంగా ఆ బొమ్మలు ఇచ్చాడు. ఆ బొమ్మలు ఇస్తే పగలంతా కూడా అబ్రహాము బొమ్మలను అమ్ముతూ అంటున్నాడు, నేను దేవుళ్ళని నమ్ముతున్నాను, దేవుళ్ళు అమ్ముతున్నానని చెప్పి అందరికి అమ్ముతూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కొంటూ ఉన్నారు. ఆ రోజుల్లో అబ్రహాముకి అనుమానం వచ్చింది, ఇది దేవుళ్ళు దేవతలు అంటున్నాడు, తీరా బొమ్మలు ఒక్కటి కూడా మాట్లాడతలా నాతో అని చెప్పి ఆ బొమ్మలన్నిటిని ఒక రోజునంట కాళ్ళు, చేతులు, తలలు మొత్తం ఆయన నరికేసి ఒక రూమ్లో పెట్టాడంటండి. పెట్టి వాళ్ళ నాన్నగారిని పిలిచి అన్నాడంట, నాన్నగారు దేవుళ్ళకు తాగాదా వచ్చింది రాత్రి. వాళ్ళు ఏం చేశారో తెలుసా, రా అని పిలిచాడంటండి. పిలిస్తే ఏం జరిగిందంటే, తలుపులు తీసి చూస్తే ఒక్క దేవుడికి కూడా తలకాయ లేదు, చేతులు. అరే అబ్రహాం ఏం జరిగిందిరా అని అన్నాడంట. నాకేం తెలుసా, వాళ్ళకి రాత్రి తాగాదా వచ్చింది నాన్న, వాళ్ళు తనుగు చచ్చారన్నాడంట. వాళ్ళు ఎట్ట తనుకుంటారా అని అడిగాడంటండి. అవును, వాళ్ళు దేవుళ్ళుగా అని అంటే, కాదురా వాళ్ళు మట్టి బొమ్మలు. మరి ఎందుకు అమ్ముతున్నావు నాన్న అడిగాడంటండి. వాటికి నోరు లేవు, చూడటానికి నోరు ఉంది కానీ మాట్లాడలేవు, కళ్ళు ఉన్నాయి కానీ చూడలేవు, ఇవి దేవుళ్ళు అంటున్నావు. అబ్రహాములో ఒక వైరాగ్యం, అసలు దేవుడు అనేవారు ఎవరు? ఆ రాత్రి నిద్రపోతుండగా సర్వశక్తి కలిగిన నిజమైన దేవుడు ఆ రాత్రి ఆయన్ని దర్శించి, అబ్రహామా
అబ్రహాం అని పిలిచాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం బిడ్డలారా. హల్లెలూయా. ఆ అబ్రహామును దేవుడు పిలిచి అంటున్నాడు, అబ్రహామా, ఇదిగో నీ భార్యని, నీ కలిగినటువంటి సమస్తమును తీసుకుని నేను వెళ్ళమన్న ప్రదేశమునకు బయలుదేరమనగా, వెంటనే అబ్రహాము తన తండ్రి ఇంటిని, తన స్వదేశమును, తన బంధువులను విడిచి దేవుడు వెళ్ళమన్నటువంటి ప్రదేశానికి బయలుదేరి ప్రియులారా వెళుతూ ఉన్నాడు. అబ్రహాము బయలుదేరి తన కుటుంబ సమేతముగా వెళుతూ ఉండగా అబ్రహాము చేసిన పనేంటో, మొట్టమొదటి పనేంటో తెలుసా అండి? చూడండి, ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము 8వ వచనమును మనం చదువుకుందాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. నెక్స్ట్ అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటునున్న బేతేలునకును హాయికిని మధ్యలో గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. 13వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 13:18. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. చాలు దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క కుటుంబంలో ఉన్న గొప్ప మొట్టమొదటి విషయం ఏంటంటే, అబ్రహామట ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎక్కడ గుడారం వేసినా, ఎక్కడ ప్రాంతంలో నిలబడినా అతడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే బలిపీఠములు కట్టాడు. బిడ్డలారా, గట్టిగా స్తోత్రం చెబుదాం. అబ్రహాము ఎక్కడికి వెళితే అక్కడ ఏం కట్టాడు? బలిపీఠమును కట్టాడు. ప్రియులారా, బలిపీఠం అనగా నథింగ్ బట్ బలిపీఠం. అది ప్రార్థనా ధూపము. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, అనగా అబ్రహాము ఎక్కడికి వెళితే అక్కడ తను చేసిన పని ఏంటంటే అతడు దేవునికి బలిపీఠమును కట్టాడు. అనగా దేవునితో సహవాసాన్ని ప్రారంభించాడు, ప్రార్థన చేయటం ప్రారంభించాడు, విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు, దేవుని స్తుతించడం ప్రారంభించాడు. బిడ్లారా, ఎక్కడికి వెళ్ళినా, బేతేలుకి వెళ్ళాడా అక్కడ బలిపీఠం కట్టాడు. ప్రియులారా, హెబ్రోన్కి వెళ్ళాడా అక్కడ బలిపీఠం కట్టాడు. లేకపోతే సింధూర వృక్షం దగ్గరికి వెళ్ళాడా అక్కడ బలిపీఠం కట్టాడు. ఎక్కడికి వెళితే అక్కడ ఏం కట్టాడమ్మా? బలిపీఠం. ప్రార్థన చేశాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఈ రాత్రి ఒక కుటుంబం ఆశీర్వాదకరంగా నిలబడాలి అనంటే, ఒక కుటుంబం వర్ధిల్లాలి అనంటే ఆ కుటుంబం ఎలా ఉండదు తెలుసా? అబ్రహాము కుటుంబంలాగా ప్రియులారా కుటుంబ ప్రార్థన అనే బలిపీఠం కట్టబడాలి. జీవన బిడ్డలారా, మన కుటుంబాలను పాడు చేయడానికి, మన కుటుంబాలను పడద్రోయటానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలన్నీ నిర్వీర్యం చేయడానికి, ఆ ప్రయత్నాలన్నీ విఫలం చేయడానికి, ఆ ప్రయత్నాలన్నీ కాలరాయాలంటే మన కుటుంబం అంతా పెందల కన్నె లేచి ప్రార్థన బలిపీఠం చేరాలి. దేవుని బిడ్డలారా, ఏ కుటుంబంలో ఉదయకాల సమయంలో ప్రార్థన కలిగిద్దో, ఏ కుటుంబం లేచి ఉదయకాల సమయంలో ఆ కుటుంబ ప్రార్థన పెట్టుకుంటుందో, బలిపీఠం దగ్గరికి చేరుతుందో, ఆ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకము చేసుకోబోతున్నాడు. దేవుని బిడ్డలారా, కుటుంబంలో ఉన్న తండ్రి, కుటుంబానికి ఉన్నటువంటి తల్లి, మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీ పిల్లలు మీ గురించి సాక్ష్యం చెప్పాలి. మా అమ్మగారు మంచి విజ్ఞాపన పరురాలు, మా నాన్న మంచి ప్రార్థన పరుడు, అందుకనే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని నీ పిల్లలు లేచి నీ గురించి చెప్పుదురుగాక. దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క జీవితంలో ఆయన ఎక్కడికి వెళితే అక్కడ బలిపీఠాన్ని కట్టుకుంటూ వచ్చాడు. ఈ రాత్రి దేవుని పక్షంగా మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రతిరోజు పెందల కన్ని 5 గంటలకల్లా లేచి ఎంతమంది కుటుంబం అంతా కూడా ప్రార్థన చేస్తున్నారు? బిడ్డలారా, ఏ కుటుంబంలో తెల్లవారుజామున బలిపీఠం కట్టబడిద్దో ఆ కుటుంబం వర్ధిల్లబోతా ఉంది. బిడ్డలారా,
చూడండి, యోబు కుటుంబాన్ని మనం పరిశీలన చేస్తే, యోబునకు ఊజు అనే దేశంలో యోబు కుటుంబం ఉన్నది. ఆయనకి 7,000 గొర్రెలున్నాయి, 3,000 ఒంటెలున్నాయి, 500 జతలెట్లున్నాయి, 500 ఆడగాడిదలున్నాయి. ప్రియులారా, 7 కొడుకులు, 3 కూతుర్లు, వేల మంది పనివారు, కోటాను కోట్ల రూపాయల ఆస్తి ఉన్నటువంటి ఆ యొక్క యోబు గారట తన జీవితంలో అతడు ఏదైనా మర్చిపోతాడేమో కానీ ఒక్కటి మాత్రం మర్చిపోవట్లేదండి. వేకుజామున లేచి తన భార్య, తన 10 మంది పిల్లలు వేకుజామున లేచి బలిపీఠం దగ్గరికి వచ్చి దేవునికి స్తుతులు అర్పిస్తున్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా అబ్రహామును గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా, లేక నీకు దేవుడు స్థిరమైన నివాసం ఇచ్చాడా, ఆ ఇంట్లో నువ్వు తెల్లవారుజామున బలిపీఠం కట్టాలి, బలిపీఠం కట్టాలి. ప్రియులార, చుట్టుప్రక్కల వాళ్ళు చెప్పాలి, అయ్యా మేము చూసినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం వీరిది పూడి గురిసే, మేము చూసినప్పుడు 20-15 సంవత్సరాల క్రితం వీరి పిల్లల స్థాయి, వీరి యొక్క స్థితి చాలా చిన్నది, కానీ వీళ్ళ స్థితిని మేము చూస్తున్నాం. ఇదిగో 15 సంవత్సరాలలో ఈ కుటుంబం ప్రార్థనతో ప్రారంభించబడింది. కుటుంబం ప్రార్థన వాళ్ళ ఇంట్లో వినబడుతుందయ్యా. దేవుడు అందుకని ఈ కుటుంబాన్ని అంచెలంచెలుగా వర్ధిల్ల చేశాడని మన గురించి సాక్ష్యం చెప్పుదురుగాక. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక మన ఇంట్లో మొట్టమొదటిగా ఉండవలసింది దేవునితో సహవాసం ఉండాలి. బిడ్డలారా, సహవాసం ఉండాలి. ఒక రోజున ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఏంటయ్యానంటే, అయ్యగారు నాకు 1500 అవసరమైంది, 2 రోజుల నుంచి బంధువులను అడిగాను, స్నేహితులను అడిగాను, ఎవరు సహాయం చేయట్లేదయ్యా. తట్టని తలుపు లేదు, తొక్కని గుమ్మం లేదన్నాడు. చెప్పండి, తట్టని తలుపు లేదు, తొక్కని గడప లేదు. ప్రియులారా, చాలా ఎంతగానో వేదన చెందుతూ ఉన్నాడు. మొత్తం మీద నా దగ్గరికి వచ్చాడు. ఆయన అనుకుంటున్నాడు, పాస్టర్ గారు నన్ను అడిగితే కొంచెం మనకు ఏదో ఒకటి న్యాయం జరిగిద్ది అనుకున్నాడు. మొత్తం మీద నా దగ్గరికి వస్తే, సరే 2 రోజుల నుంచి అందరిని అడిగావు కదా, అసలు అడగాల్సిన ఆయన అడిగావా అని అడిగాను. అయ్యగారు నాకు అర్థమైంది, అడగాల్సిన ఆయన ఎవరో నాకు బాగా తెలుసు అన్నాడు. ఎవరో అంటే, మీరే అయ్యగారు అన్నాడు. ఎంత తెలివితేటలో చూడండి. ఎవరంట? నేను మర్చిపోయానయ్యా, అందరిని అడిగానుగా, నిన్ను అడగటం భలే గుర్తు చేసేవా అయ్యగారు అన్నాడు. అయ్యా అట్లా కాదు, నన్ను కాదు నన్ను అడగాల్సింది, నువ్వు అడగాల్సింది ఎవరినంటే, పరలోకమందున్న దేవుడు ఉన్నాడు, మనం ప్రభుని అడగాలి కదా అని అంటే, అదొక్కటే మర్చిపోయిన అయ్యగారు, అందరిని అడుక్కుంటా బాగానే వచ్చాను. నువ్వు ఈ పాటని వెళ్ళి ఇంటికి వెళ్ళి మీ కుటుంబం అంతా మొత్తం తలుపులు వేసుకుని నువ్వు ప్రార్థన చేయి, బలిపీఠం కట్టు, ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు అని దీవించి పంపించానండి. ఎవరెత్తారు అయ్యగారు బలేవాడు అనుకుంటా, మొత్తం మీద లోబడి ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకుని కుటుంబం అంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా ఒక రోజంతా ప్రార్థన చేశాడు. తెల్లవారుజామున ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఉదయం 6 గంటల టైంలో ఒక ఆయన తలుపు కొడుతున్నాడు వచ్చి. బిడ్డలారా, ప్రార్థన చేసి ఆయన తలుపు తెరిచి చూశాడు, ఎవర్రా తలుపు కొడుతున్నారని చూస్తే ఒక ఆయన, ప్రియులారా, అంత ఎత్తున్నాడు. ప్రియులారా, తలుపు దిగగానే తన యొక్క పాత స్నేహితుడండి. వెంటనే ఆయన అన్నాడు, ఏంట్రా ఇప్పుడు వచ్చావు తెల్లవారుజామున అడిగాడు. ఇంత ఉదయాన్ని వచ్చేవేంటి బాబాయ్ అని అడిగాడు. నీ దగ్గర నేను ఎప్పుడో 3,000 తీసుకున్నాను కదా, దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. నాకు నిన్న సాయంత్రం నుంచి నాకు ఒక భయం బయలుదేరింది. ఏంటంటే, ఎవరో ఒక ఆయన చెబుతున్నాడు, అరే నువ్వు 3,000 ఇవ్వాలి ఆయనకి, మర్యాదగా వెళ్ళి ఇచ్చినా లేకపోతే చచ్చిపోతాం అంటున్నాడు, అందుకని వచ్చాను బాబాయ్ 3,000 రూపాయలు తీసుకుని అన్నాడండి. గట్టిగా స్తోత్రం చెప్పదు. తీసుకెళ్ళి 3,000 రూపాయలు ప్రార్థన చేసి ఆయన చేతిలో పెట్టి అన్నాడు. ఆయన అంటున్నాడు,
అరే నువ్వు అసలే పిసినారోడుగా 3 సంవత్సరాలు అయింది, నువ్వు ఇవ్వని వదిలేసానంటే, లేదు బాబాయ్ నిన్న సాయంత్రం నుంచి దేవుడు ఒక మాట నాతో చెప్తున్నాడు. బిడ్డలారా, ఆయన పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చాడు, అయ్యగారు అయ్యగారు అని. ఏంటమ్మా అంటే, దేవుడు మన ప్రార్థన వినే దేవుడయ్యా, మన నిజంగానే దేవుడు తలుపు తట్టాను, దేవుడు నాకు సహాయము చేశాడని చెప్పి నాకు 300 దేవుడు భాగం కూడా ఇచ్చి ఆయన అన్నాడు, నేను అడిగింది 1500, దేవుడు ఎంత ఇచ్చాడు? రెట్టింపు. దేవునికి స్తోత్రం చెబుదాం. కనుక మన ఇళ్లల్లో కట్టాల్సింది ఏంటో తెలుసా? దేవుని ప్రార్థన బలిపీఠం. చెప్పండి, ఏం కట్టాలి? ప్రార్థన బలిపీఠం. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, ప్రార్థన బలిపీఠం కట్టాలి. అబ్రహాము వస్తూ వస్తూ తన తమ్ముడు కొడుకును కూడా తీసుకొచ్చాడు, ఆయనకు కూడా పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే ఆయనకు కూడా, లోతు అనే ఆయనకు కూడా బిడ్డలు పుట్టారు. ఆయన సంసారం కూడా బాగా పెరిగింది. ఆయనకు కూడా అబ్రహామును బట్టి, అబ్రహాముతో ఉన్న దానిని బట్టి ఆయన సంసారం కూడా వర్ధిల్లిపోయింది. బిడ్డల ఎంత వర్ధిల్లిందంటే, అబ్రహాము కాపర్లకి లోతు కాపర్లకి తగాదా వచ్చేటట్టుగా అంత దీవించబడిపోయాడు. అబ్రహాము ఒక రోజున పిలిచి, అబ్రహాం అన్నాడు, రే లోతు, మనం ఇద్దరం బంధువులు కనుక మన ఇద్దరికి తగాదా రాకముందే మనం ఒకటి చేద్దాం. ఏంటి తెలుసా? నీ కాపర్లకు నా కాపర్లకు తగాదా వస్తుంది, నువ్వేం చేస్తావంటే, నువ్వు తూర్పు దిక్కుకు వెళితే నేను పడమటికి వెళ్తా, ఒకవేళ నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా, నువ్వు కోరుకో అని అన్నాడు. కోరుకో అన్నాడు. కోరుకో అన్నప్పుడు లోతు ఏం చేయాలి? పెదనానా, నేను నీతోనే వచ్చాను, నిన్ను బట్టే కదా నన్ను దేవుడు దీవించింది, నిన్ను బట్టే కదా నా సంసారం ఇట్లా వర్ధిల్లింది అని వాళ్ళ యొక్క పెదనానైన అబ్రహాముని, నేను నీతోనే ఉంటాను, ప్రార్థన చేయ పెదనానా, అసలు నన్ను ఏ దిక్కుకి వెళ్ళమంటాడో దేవుడని అడగాల్సింది పోయి, ప్రార్థన లేదు, పోడు లేదు, గబగబా వెళ్ళమన్నాడు కదా అని చెప్పి ఈ లోతంట పరిగెత్తుకుంటా ఓకే అనుకుంటా నేను ఒక ప్రాంతానికి వెళ్తానని వెళ్ళాడండి. వెళ్ళి ఒక ప్రాంతం చూసుకుని వచ్చాడు. ఆ ప్రాంతం పేరే సొదొమ గొమొర్రా పట్టణం. లోతు ఆ 2 పట్టణాలను చూసినప్పుడు అవి ఏదేను తోటలాగా పచ్చగా ఉన్నాయి. ప్రియులారా, కన్నులకు ఇంపుగా కనబడ్డాయి, అందంగా కనబడి, మంచి సిటీ, అందమైన మనుషులు, సుందరమైన భవాలు, అందమైనటువంటి ప్రాంతం కనపడింది అని అనుకున్నాడు. ఓకే, ఈ ప్రాంతంలో నేను కుటుంబం పెట్టుకుంటే, ఈ ప్రాంతంలో వచ్చి నా సంసారం ప్రారంభిస్తే ఇది బాగుంటుంది అనుకుని ప్రార్థన లేకుండా వచ్చి సొదొమ గొమొర్రా పట్టణంలో తన యొక్క కుటుంబాన్ని ప్రియులారా స్థాపించుకున్నాడు. బిడ్డలారా, ఎవరైనా చెప్పండమ్మా, లోతు సొదొమ గొమొర్రా పట్టణములో ఇల్లు కట్టుకుని అక్కడ బ్రతుకుతున్నాడు లోతు. అబ్రహాము మోకరించి ప్రార్థన చేసి అడిగాడు, ప్రభువా నన్ను ఏ ప్రాంతానికి వెళ్ళమంటావు అని అంటే, దేవుడు ఒక ప్రాంతాన్ని చూపించాడు. దేవుడు చూపించిన ప్రాంతానికి అబ్రహాం వెళ్ళాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం బిడ్డలారా. గమనించండి ప్రియులారా, మన కుటుంబాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నిన్ను ఎక్కడ ఉండమంటున్నాడు, ఏ ప్రదేశంలో ఉండమంటున్నాడు, దేవుడు ఉండమన్న స్థలంలో నువ్వు ఉన్నావా, లేక నీకు ఇష్టమైన ప్రదేశంలో ఉంటున్నావా? మనం ప్రశ్నించుకోవాలి. ఈ రోజున మనం అబ్రహామును పరిశీలన చేస్తే, అబ్రహాము ప్రార్థన ద్వారా ఒక ప్రాంతానికి వెళ్ళాడు. లోతు ప్రార్థన లేకుండా పైన అందాన్ని చూసుకుని ఒక ప్రాంతానికి వెళ్ళాడు. లోతు వెళ్ళిన ప్రాంతమే సొదొమ గొమొర్రా పట్టణం. లోతు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళి అతడు ఏం చేస్తున్నాడో చూడండి. ఆదికాండము 19వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఆ సాయంకాలం ముందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరుటకు కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడంట లోతు? సొదొమ గొమొర్రా గవిని యొద్ద కూర్చుని ఉన్నాడు. చాలు దేవుని బిడ్డలారా, అబ్రహామును చూద్దాం. 18వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం చదువుదాం.
మరియు ఆదికాండము 18వ అధ్యాయం మొదటి వచనం చదువు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉండగా యెహోవా అతనికి కనబడెను. అతడు కళ్ళెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండను. గట్టిగా స్తోత్రం చెబుదాం బిడ్డలారా. ఈ రెండవ విషయం మీకు తెలియజేస్తున్నా. మన కుటుంబాలు బాగుండాలంటే, మన ఫ్యామిలీస్ బాగుండాలంటే, రెండోది అబ్రహాము తన కుటుంబం ఎదుట బలిపీఠమును కట్టి అక్కడ మధ్యాహ్నం పూట కూడా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు బిడ్డలారా. కానీ లోతు ఎక్కడున్నాడంటే సొదొమ గొమొర గవిని దగ్గర కూర్చుని అందరితో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాడు. మన కుటుంబం వర్ధిల్లాలంటే రెండోది మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మనం అంట సమయం అనక అసమయం అనక నీకు టైం దొరికినప్పుడల్లా దేవునితో సహవాసం చేయాలి బిడ్డలారా. ఎవరితో పడితే వాళ్ళతో కూర్చుని సొదొమ గొమొర పట్టణం గవిని దగ్గర లోతు కూర్చుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు బిడ్డలారా. ఇష్టం వచ్చినట్టుగా లోకస్తులతో కలిసిపోయాడు. అందుకనే దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక. ప్రియులారా, మనం గమనించుదాం. సొదొమ గొమొర పట్టణములో నివసిస్తున్న లోతు ప్రతిరోజునట ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు వెళ్ళిన తర్వాత అతడు గుండెల నిండా నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. కారణం ఏంటో తెలుసా? ఆ పట్టణము సొదొమ గొమొర పట్టణం కన్నులకి ఇంపుగా కనబడింది, కానీ అక్కడున్న మనుషులందరూ భయంకరమైన వ్యభిచారం చేస్తున్నారు బిడ్డలారా. పాడైపోయిన ప్రాంతం. పురుషులు ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. గమనించండి, వరుస వాయి లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యభిచారం చేస్తూ ఉన్నారు. ఈమె తల్లి అయిద్దా, పిల్ల అయిద్దా, కూతురైద్దా, లేకపోతే ఇతను మనకేమవుతాడు? వరుస వాయి లేకుండా విపరీతంగా విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తూ ఉన్నారు. సొదొమ గొమొరలో పట్టణంలో ఉన్న పాపమంతా కూడా ఈరోజు ప్రపంచమంతా విరాజిల్లుతుంది బిడ్డలారా. అమెరికా దేశంలో ప్రియులారా, ఇంతకు ముందు ఉన్నటువంటి అధ్యక్షుడు ఇప్పుడున్న ఇప్పుడున్నటువంటి ఆయన పేరేంటి? ట్రంప్కు ముందు ఒక ఆయన ఉన్నాడు, జో బైడెన్. ఆయన గెలవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఏమని చెప్పాడంటే, ఎన్నికలు వచ్చినప్పుడు ఇదిగో నేను గనక వస్తే అమెరికాలో పురుషులు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, నన్ను గెలిపిస్తే మీకు సంతకం పెడతానని అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో విపరీతంగా ఓట్లు వేసేసారు ఆయనకి. నిజమండి, అమెరికా మొత్తం పాపముతో నిండిపోయి ఉన్నది, విచ్చలవిడి పాపం. దేవుడు ఎన్నోసార్లు అమెరికాని ఆయా ప్రాంతాలను కాల్చివేశాడు. కాలిఫోర్నియా అనే పట్టణంలో అగ్నికి ఆహుతైపోయారు. ఆ పట్టణంలో ఒకసారి ఆ దేశంలో ఉన్న అగ్రస్థానంలో ఉన్న సినీ నటులందరూ, సినీ తారలందరూ కూర్చుని ఒక ప్లేస్లో కూర్చున్నారంటండి. ఒక అందమైనటువంటి ఆ భవంతిలో కూర్చున్నారు. పెద్ద కోటీశ్వర్లు వాళ్ళు, వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నవాళ్ళు, సినీ నటులు, ముఖానికి రంగులు వేసుకుని ప్రియులారా సినిమా ధృవతారలని చెప్పుకొనుచు ఎంతో మందిని పాపములోనికి తీసుకెళ్తున్న అపవిత్రమైన మనుషులు. కానీ వాళ్ళు కోటీశ్వర్లు. వాళ్ళందరూ కూర్చుని ఒక ఎన్నికలు వేశారు, ఎలక్షన్ పెట్టుకున్నారు. ఏంటో తెలుసా అండి? ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఈ స్థాయికి రావడానికి దేవుడా లేకపోతే మనమా, మన శక్తి సామర్థ్యమా అని ఓట్లు ఎలక్షన్ వేస్తే వెంటనే సెల్ ఫోన్ల ద్వారా ఆ పోలింగ్ జరిగిందండి. జరిగితే ఒక్కళ్ళు కూడా దేవునికి ఓటేలా ఎవరికి వాళ్ళు అనుకున్నారంట, నా జ్ఞానం, నా అందం, నా సౌభాగ్యం, నా తెలివితేటలను బట్టే ఈరోజు నేను 1000 కోట్లు సంపాదించానని ఎలక్షన్ పోల్స్ ఆ యొక్క సెల్ ఫోన్ల ద్వారా తెలియజేస్తే ఒక్క ఓటు కూడా దేవునికి పడలేదు. ఒక ఆవిడ లేచి అంది, ఏముందో తెలుసా? దేవుడు లేనటువంటి పట్టణం ఇది,
మనుషులు విరాజిల్లుతున్న పట్టణం, మనుషుల వల్లనే ఇంత తేజస్సు వచ్చిందని చెప్పిందండి. వాళ్ళ మీటింగ్ అయిపోయే లోపు ఏం జరిగిందో తెలుసా అండి? అలా అనుకున్నారు. అలా అనుకున్న అర్ధగంటకే వాళ్ళు కూర్చున్న బిల్డింగ్ ఆ చుట్టుపక్కల మొత్తం ఫైర్ అయిపోయి మొత్తం కాలిపోయింది. బిడ్డలారా, గట్టిగా స్తోత్రం చెబుదాం. ఏ నోరైతే దేవుడు లేడని చెప్పిందో అదే నోరు ఒక గంట తర్వాత చెబుతుంది దేవుడు ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇదిగో బిడ్డలారా, సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుటుంబం ఎక్కడుందంటే దేవుడు లేని పట్టణం, దేవుడు లేనటువంటి స్థలంలో, ప్రార్థన లేని స్థలంలో, ఆరాధన లేని స్థలంలో. బిడ్డలారా, నేను అడుగుతున్నా, నీ కుటుంబం ఎక్కడ ఉన్నది? ప్రార్థనకు వెళ్ళే కుటుంబమేనా? దేవుని మందిరంలో కూర్చునే కుటుంబమేనా? లేకపోతే ప్రియులారా, నీ పిల్లలు ఎక్కడ కూర్చుంటున్నారు? పేకాట దగ్గర ఉంటున్నారా? కోడి పందాల దగ్గర ఉంటున్నారా? వ్యభిచార కార్యక్రమాలు ఉంటున్నారా? నీ కుటుంబం తండ్రిగా, తల్లిగా, ప్రియులారా, పిల్లలుగా మీరందరూ ఎక్కడుంటున్నారు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈ రాత్రి. సొదొమ గొమొర్రాకు దగ్గరగా లోతు కుటుంబం ఉన్నది. బిడ్డలారా, ఆ పట్టణం నిండా పాపం విస్తరించి ఉన్నది. అబ్రహాము తన కుటుంబాన్ని దేవునికి దగ్గరగా, దేవుని సన్నిధికి దగ్గరగా పెట్టుకున్నాడు. బిడ్డలారా, అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు. అబ్రహాం అంట మెట్ట మధ్యాహ్నం పూట తన గుడారం దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉంటే పరలోకము నుండి దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. బిడ్డలారా, మీరు గమనించండి, ఏ ఇంట్లో అయితే ప్రార్థన జరిగిద్దో, ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగిద్దో, ప్రియులారా, మీకు వ్యత్యాసం చెప్పబోతున్నాను. అబ్రహాము కుటుంబం నిత్యము ప్రార్థన చేస్తుంది, లోతు కుటుంబం ప్రార్థన లేదు. వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటో మీకు ఒక భయంకరమైన నిజం చెప్పబోతున్నాం. బిడ్డలారా, మనందరం కన్నులు తెరిచి ఈ మాటలు మనం చదువుకోవాలి. ఎప్పుడైతే అబ్రహాము దేవునితో సహవాసం చేస్తూ ఇంటిల్లపాదిని ప్రార్థనలో నడిపిస్తున్నాడో, ఒక రోజున మెట్ట మధ్యాహ్నం తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి దిగి వచ్చారు. రాగానే అబ్రహాం అన్నట్టండి ఆ ప్రభుని ఆ దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి సాష్టాంగపడ్డాడు. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉండనిమ్మో, దయచేసి మా ఇంటికి రండని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళన్నాడయ్యా, దయచేసి మీరు కాళ్ళు కడుక్కుని నేను భోజనం పెట్టేదాకా మా ఇంటిలో నుంచి బయటికి వెళ్ళొద్దన్నాడు. స్తోత్రం. బిడ్డలారా, ఆ యొక్క సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, అబ్రహాం, నువ్వు భోజనం పెట్టిందాకా, నువ్వు చపాతీలు చేసిందాకా, నువ్వు మాంసం కూర వండిందాకా అసలు నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే కూర్చుంటాను అని అన్నాడు. బిడ్డలారా, వెంటనే అబ్రహాం అండి దేవునికి మంచినీళ్ళు ఇచ్చాడు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. గబగబా పరిగెత్తుకుంటూ గుడారంలోనికి వెళ్ళాడు. బిడ్డలారా, అబ్రహాం గుడారంలో దాదాపు 2000 మంది పనివాళ్ళు ఉన్నారు. అప్పటికి అపర కోటీశ్వరుడయ్యాడు. అంత గొప్ప ధనవంతుడు, 1000 మంది పనివారు, ఎంతోమంది కష్టపడే తన దగ్గర పనివారు ఎంతమంది ఉన్నారో ఎవరికి చెప్పలా. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తన భార్య దగ్గరికి వెళ్ళన్నాడు, అమ్మాయి శారా అనగానే గడగడ వణికిపోతుంది శారా. అప్పుడు అబ్రహాం శారాలకు వయసు ఎంతో తెలుసా అండి? అబ్రహాము వయసు ప్రియులారా 98 సంవత్సరాలు, దాదాపు 99 సంవత్సరాలు. శారాకి 89 సంవత్సరాలు. 89 సంవత్సరాలు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? పండు అబ్రహాం వయసు 99. అయితే అబ్రహాం అన్నాడు, అమ్మాయి శారా అనగానే యజమానుడా అని గౌరవంగా పిలిచింది. మన దగ్గరికి ప్రభు వచ్చారు, కూర్చుని ఉన్నారు. నువ్వేం చేస్తావంటే ఎవరికి చెప్పొద్దు, పనోళ్ళు ఎవరికి చెప్పొద్దు, మన ఇద్దరమే కష్టపడి ప్రభుకి భోజనం పెడదాం. నువ్వు వెళ్ళి 3 మానికల పిండిని పిసికి రొట్టెలు. ఎన్ని మానికలమ్మా? ఎన్ని సంవత్సరాలు ముసలాము చెప్పాడు? 89 సంవత్సరాలు. మనవాళ్ళు ఇప్పుడు 2 పులకాలు చేయమంటే నేను తిడుతున్నారు. ఈ మొదనష్టపోడు పక్కనున్న కోళ్ళన్నీ చచ్చిపోతున్నాయి కానీ నేను చచ్చిపోవట్లా. ఎన్ని మాటలండి బాబు, 2 పులకాలకే.
కాస్తంత మంచిగా ఏదైనా కూరను అంటే చాలు పక్కనున్న కోడి మీద దడి మీద పెట్టి తిడతారు. చిచ్చి షో అన్ని కోళ్ళు చేస్తాను, ఈ కోడి చావట్లా, ఉట్టిది అలా ఆయన్నే తిట్టేది బిడ్డలారా. కానీ అబ్రహాము చెప్పిన వెంటనే శారా గబగబ వెళ్ళింది. 3 మానికల పిండిని ఆ మామగారే, ఆ ముసలావిడే ఏం చేసిందంట? పిసికింది. 3 మానికల పిండిని చపాతీలు చేసింది. అబ్రహాం వెళ్ళాడు, గబగబ మంచిగా క్రొవ్వినటువంటి దూడను తెచ్చాడు, వధించి కూరను తయారు చేశారు. ఇద్దరు ముసలోళ్ళు కష్టపడి ప్రభు కంట భోజనం పెట్టారు. గట్టిగా స్తోత్రం చెప్దాం బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఇంట్లో ఏముందో తెలుసా? భార్య భర్తల మధ్య ఒకరికి మధ్య గౌరవం ఉన్నది. చెప్పండి, ఏముందమ్మా? చెప్పాలి, ఏముందమ్మా? గౌరవం ఉన్నది. అంటే భార్య భర్తకు లోబడుతుంది, భర్త భార్యని ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేసే కుటుంబాలలో ఏముంటుంది తెలుసా? ఒకరికి మధ్య ఒకరికి గౌరవం ఉంటుంది, మర్యాద కూడా ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడైతే ప్రార్థన లేదో మర్యాదలు ఉండవు, పిలుపుల్లో మర్యాద ఉండదు. బిడ్డలారా, ఎప్పుడైతే భోజనం వారు పెట్టిన దాకా ప్రభు అక్కడే కూర్చున్నారు, భోంచేశారు. బిడ్డలారా, మీకు వార్త చెబుతున్నాను. అబ్రహాం దగ్గర భోజనం చేసిన తర్వాత ఆ సాయంత్రం అదే దేవుడు లోతు దగ్గర కూడా వెళ్ళాడు. ఎక్కడికమ్మా? చూడండి, ఇప్పుడు లోతు దగ్గరికి వెళ్తే ఏం జరిగిందో చూద్దాం. 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ గొమొర్రా చేరి కూర్చుండి ఉండెను. లోతు వారిని చూసి లేచి ప్రభుని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగపడి నమస్కారము చేసి, నా ప్రభులారా, దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి ఈ రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకుని పందల కన్నె లేచి మీ త్రోవను వెళ్ళవచ్చని చెప్పగా, అందుకు వారు, అనగా దేవుడు అంటున్నాడు, అలాగు కాదు, నడివీధిలోనే ఈ రాత్రి వెళ్ళబుచ్చుబుదమని చెప్పారు. బిడ్డలారా, ఇటువైపు చూడండి అందరూ. ఎక్కడైతే ప్రార్థన ఉన్నదో, ఏ ఇంట్లో ఏ కుటుంబంలో ప్రార్థన ఉందో ఆ ఇంట్లో దేవుడు డైరెక్ట్గా వచ్చాడు. ఏ కుటుంబానికి ప్రార్థన లేదో ప్రభు అంటున్నాడు, నేను మీ ఇంటి దగ్గర ఉండటానికి ఇష్టమా లేదు, నడివీధిలో ఉంటాను కానీ మీ దగ్గరికి మాత్రం రానంటున్నాడు. బిడ్డలారా, ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఏ కుటుంబంలో అయితే ఉదయకాలపు ప్రార్థన, మధ్యాహ్న కాలపు ప్రార్థన, సాయంకాలపు ప్రార్థన బలిపీఠాలు కట్టబడతాయో ఆ ఇంట్లో బిడ్డలారా, నీవు పిలవకముందే దేవుడు మన ఇంటికి వచ్చి మనల్ని దర్శించి మనందరినీ దీవించబోతున్నాడు. బిడ్డలారా, ఏ ఫ్యామిలీలో ప్రార్థన లేదో, నీ ఇంట్లో బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం నీ ఇంటికి రాడు. ఆయన రావటానికి ఇష్టమే లేదు. అవసరమైతే అన్నాడు, నేను నడివీధిలోనైనా ఉంటాను. బిడ్డలారా, గమనించారా? మనం ఈ రాత్రి గమనించవలసిన వారమేనా? కనుక మన కుటుంబం ఎలాంటి కుటుంబంగా ఉన్నది బిడ్డలారా? అబ్రహాము తన కుటుంబాన్ని ప్రార్థనతో కట్టుకున్నాడు. గమనించండి, లోతు ప్రతిరోజు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రార్థన లేక, పరిశుద్ధత లేక, తన చుట్టూ ఉన్న ప్రజలందరూ వ్యభిచారం చేస్తూ వికృత చేష్టలు చేస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో తన ఇల్లు కట్టుకున్నాడు. ఆయన జీవితం చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నది. ఈ రాత్రి నేను అడుగుతున్నాను, నువ్వు ఇల్లు కట్టుకున్నావు, పిల్లలు పుట్టారు, కుటుంబం అంతా బాగానే ఉంది, కానీ నీ ఇంట్లో ప్రభు ఉన్నాడా, లేకపోతే సినిమా యాక్టర్లు ఉన్నారా? నీ ఇంట్లో ప్రభు ఉన్నాడా, లేక రాజకీయ నాయకుల బొమ్మలు ఉన్నాయా? నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా, లేకపోతే నీ ఇంట్లో ఎవరికి ప్రథమ స్థానం ఇచ్చావు? ఎవరికి ప్రథమ స్థానం ఇచ్చావు? దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయని వారి ముఖాలు చూడడానికి దేవునికి ఇష్టమే లేదు. బిడ్డలారా, ప్రార్థన చేసేవారిని ఆయన ఖచ్చితంగా దర్శిస్తాడు. అబ్రహాము ఇంటికి వెళ్ళి భోంచేసిన తర్వాత ప్రభు అబ్రహాముని, శారాని దగ్గరికి పిలిచి ఒక చక్కని మాట అంటున్నాడు, ఒక అద్భుతమైన మాట అన్నాడు. బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడంటే,
ఇదిగో మనం చూసినట్లయితే ప్రియులారా 18వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. ఆదికాండం. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచేదనా అబ్రహాము నిశ్చయముగా ఎవరంట బలము గల గొప్ప జనమగును. గట్టిగా స్తోత్రం చెబుదాం, గట్టిగా చప్పలు కొడదాం దేవునికి బిడ్డలారా. అబ్రహాం ఇంటికి వెళ్ళి అబ్రహామును శారాని వారిద్దరిని దీవించి అంటున్నాడు, ఇదిగో ఈ అబ్రహాం నీవు బలమైన గొప్ప జనమగుదువుగా కన్నాడు బిడ్డలారా. అప్పుడు అబ్రహాముకు ఒక్క పిల్లోడు కూడా ఉన్నాడా? లేడు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? అబ్రహామా నీవు గొప్ప బలమైన జనమగుదువుగా కన్నాడు. హల్లెలూయా. బిడ్డలారా ఆ మాట అన్నాడు. అన్న తర్వాత అబ్రహాం అప్పటికి 99, శారాకి 89. కానీ ప్రభు అంటున్నాడు, నీలో నుంచి వచ్చేటటువంటి జనాభా, నీలో నుంచి రాబోతున్న గర్భఫలం ప్రియులారా, ఆయన అంటున్నాడు ఇదిగో తరతరాలు యుగ యుగాలు ఉండబోతున్నారని చెప్పాడు బిడ్డలారా. ఆ తర్వాత ప్రభు దీవించిన తర్వాత ఆ సంవత్సరంలోనే శారా గర్భము ధరించింది. చక్కగా అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చాయి, శారాకి 90 వచ్చాయి. మరటిసటి సంవత్సరం తిరిగి రాకముందే అబ్రహాముకి దేవుడు ఏమిచ్చాడు? చక్కని గర్భఫలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదాం బిడ్డలారా. ఇస్సాకులో నుంచి బిడ్డలారా 2 సంతానం వచ్చారు, యాకోబు, ఏశావులు వచ్చారు. యాకోబులో నుంచి 12 మంది సంతానం వచ్చారు, 12 మంది కుమారులు వచ్చాడు. యాకోబు వృద్ధాప్యమందు తన యొక్క కుమారులందరినీ కూడా దగ్గరికి పిలిచి ఒక్కొక్కరికి ఆశీర్వాదాలు ఇస్తూ ఆయన అంటున్నాడు, బిడ్డలారా యోధాను దగ్గరికి పిలిచి అంటున్నాడు, యోధానా రాజ్యదండమో ఇదిగో నీలో నుంచి జగద్రక్షకుడు ఉద్భవించబోతున్నాడు అని చెప్పి గట్టిగా ఆశీర్వదించాడు దేవుని బిడ్డలారా. గట్టిగా స్తోత్రం చెబుదాం. కనుక ఎక్కడిది ఆశీర్వాదం? యాకోబులో నక్షత్రం కలిగిద్దని ఆయన ఆశీర్వదించాడు బిడ్డలారా. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీ సంతానము దీవిస్తానన్నాడు. అబ్రహాములో నుంచి ఇస్సాకు, ఇస్సాకులో నుంచి యాకోబు, యాకోబులో నుంచి యోధా, యోధాలో నుంచి జగద్రక్షకుడు పుట్టాడు దేవుని బిడ్డలారా. ఏ కుటుంబంలో ప్రార్థన బలిపీఠం కట్టబడుతుందో ఆ కుటుంబాలు ఆకాశ నక్షత్రములో ధ్రువతారులుగా ఎలగబోతున్నారు బిడ్డలారా. లోతు కుటుంబాన్ని మనం చూస్తున్నాం బిడ్డలారా. సొదొమ గుమర పట్టణాలు పాపం విస్తరించబడిపోయింది, ఆకాశమును కంటింది. దేవుడంట అది అగ్నితో కాల్చడానికి సిద్ధపడుతున్న రోజులవి. గమనించండి, నిజంగానే దేవుని దూతలు వచ్చారు, లోతుని తన భార్య పిల్లలను బలవంతంగా బయటికి తీసుకెళ్ళిపోయారు, లాక్కొచ్చారు. వెళుతూ అంటున్నారు, దేవుని దూతలు చెప్పారు, ఓ లోతు భార్య పిల్లలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు బయటకు వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి. వెళుతున్నప్పుడు వెనక్కి తిరిగి ఎవరు చూడవద్దు. చూసారా? బాగుండదు బిడ్డలారా. లోతుని తన యొక్క భార్య అని 2 కుమార్తెలను లాక్కుని బయటకు తీసుకొచ్చారు. తీసుకొస్తే వాళ్ళు వెళతా ఉండగా బిడ్డలారా లోతు భార్య చూడండి, కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రార్థన లేనటువంటి ఆ కుటుంబంలో ఆ స్త్రీ పరిస్థితి ఎలా ఉందంటే, ఆమె దేవుని మాటను ధిక్కరించి వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయిందమ్మా? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇవాళకి సోయారు అనే ప్రాంతంలో ఆమె స్తంభం ఇప్పటికీ అట్లాగే ఉన్నది, ఇప్పటికీ అట్లాగే ఉంది. లోతు తన పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు. మనందరికీ తెలుసు లోతు పిల్లలు వారు చేసిన పరిస్థితి బైబిల్లో చదవడానికి, బైబిల్లో ఉచ్చరించడానికి, బైబిల్లో ఆ అధ్యాయం చదవడానికి చాలా అసహ్యంగాను చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. కారణం వారి ఉన్న ప్రాంతం యొక్క ప్రభావం. వారిలో ప్రార్థన జీవితం లేకపోవటం వల్ల లోతు తన జీవితం, ఆ యొక్క పిల్లల జీవితం అలాగున పతనానికి దారితీసింది బిడ్డలారా. కానీ అబ్రహాము దేవునితో సహవాసం, దేవునితో కలిసిమెలిసి ఉన్నాడు. అందుకని అబ్రహాము కుటుంబం ప్రియులారా ఆకాశములో నక్షత్రాలు తేజరిల్లినట్టుగా ఆశీర్వాదకరంగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్దాం బిడ్డలారా.
అబ్రహాములో నుంచి ప్రిలారా విశ్వాసము కలిగిన తరం వచ్చింది. అబ్రహాములో నుంచి ప్రిలారా నీతిమంతుల యొక్క తరం బయటకు వచ్చింది బిడ్డలారా. ఎందుకనంటే అబ్రహాము విశ్వాసముతో నడిచాడు. అబ్రహాములో నుంచి ప్రిలారా పిల్లల పిల్లల పిల్లలు దీవెనకరంగా మార్చబడుతూ వచ్చారు బిడ్డలారా. అబ్రహాము తన కుమారుని దీవించాడు. అబ్రహాము కుమారుడు తన కుమారుని దీవించాడు. ఆ కుమారుడు తన కుమారుని దీవించాడు. అట్లా తరతరాలు ఒకరినొకరు దీవించుకుంటూ వెళ్ళారు బిడ్డలారు. కారణం వాళ్ళ యొక్క పునాది ఎక్కడ కట్టబడిందంటే అబ్రహాము యొక్క ప్రార్థన బలిపీఠం మీద బిడ్డలారు. కనుక మన భక్తి విశ్వాసం, మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది గమనించండి. మనకు రెండవ కుటుంబం అనగా మూడవ కుటుంబం ఇది. వరుస క్రమంలో చూస్తే మూడవ కుటుంబం యాకోబు కుటుంబం కనబడుతుంది బిడ్డలారా. యాకోబు అని ఆయనకి 12 మంది కొడుకులు, ఒక కూతురు ఉంది. బాగా వినాలి. యాకోబు కుటుంబాన్ని గురించి కూడా చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను బిడ్డలారా. యాకోబుకి 12 మంది కుమారులు, ఒక కూతురు, ఏకైక కూతురు దీనా అనే ఒక ఆవిడ ఉంది. దీనా అనే ఆవిడ యవన కాలంలో షేకెము అనే ప్రాంతంలో తిరణాళ్ళు జరుగుతూ ఉంటే యవన కాలంలో నా పిల్ల మంచి అందమైన డ్రెస్సు వేసుకుని కన్యకైన పిల్ల ఒక్కతే తల్లికి తండ్రికి చెప్పిందో లేదో కానీ గబగబా టాయిలెట్ అయ్యి యవన కాలంలో తన యొక్క ప్రియులారా యవన బలాన్ని బట్టి అందాన్ని బట్టి ఇదిగో లోకంలో అక్కడ ఏదో తిరణాలు జరుగుతున్నాయి అంట అని చెప్పి లోక ఆశతో బయలుదేరినట్టున్నది తన అందాన్ని చూపించడానికి. బిడ్డలారా కొంత దూరం వెళ్ళింది, తిరణాలలో వెళ్ళింది. ఆ తిరణాల్లో లోకస్తులందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. అది దేవునికి ఇష్టం లేని ప్రాంతం, దేవునికి ఇష్టం లేని మనుషుల మధ్యలో ఈవిడ వేగు చూడడానికి, తిరణాలు చూడడానికి, ఆ మనుషులతో ఆనందించడానికి వెళ్ళింది. యవన కాలంలో ప్రియులారా ఆమె తాను తొందరపడి వెళ్ళడం వల్ల ఆ ప్రాంతంలో ఒకడు ఈ అమ్మాయిని చూసి ఆమెను బలవంతం చేసి ఆమెను చెరిపి పాపం చేసి పాడు చేసి ఇంటికి పంపించాడు బిడ్డలారా. ఇంటికి వచ్చేటప్పుడు తన తండ్రి దగ్గరికి అవమానంతో తిరిగి వచ్చింది. రాగానే ఎవరమ్మా అంటే పలానా వ్యక్తి నన్ను ఇట్లా చేశాడు. అయ్యో మాతో చెప్పకుండా వెళ్ళిపోయావు, ఏమిటిది అని చెప్పి బిడ్డలారా తన యొక్క కుమారులు గొర్రెలు గాయటానికి వెళితే వాళ్ళ ఇంటికి పిలిపించి వాళ్ళ పిల్లలతో చెప్పాడు. యాకోబోరే పెద్దోడా చిన్నోడా నడిపోడా అని అందరికీ చెప్పి చెల్లెల్ని ఎవడో పలానా వాడు చెరిపాడని చెబితే ప్రియులారా ఆ ప్రాంతంలో ఎవరైతే పాడు చేశాడో వాడిని పిలుచుకొచ్చి వాడితో అన్నయ్యలు అంటున్నారు, మా చెల్లెల్ని ఇట్లా చేసావు కదా, నీకు పెళ్ళి చేస్తాం, నువ్వు మీ నాన్నని మీ వాళ్ళని తీసుకురా, మేము మందుకుందాం అని ప్లాన్ చేసిన తర్వాత జరిగింది ఏంటంటే ఓకే అనుకున్నారు. ఈ దీనాన్ని పెళ్లి చేసుకోవడానికి ఆ యొక్క ప్రియులారా ఆ షేకెము ప్రాంతంలో ఉన్న ఆ యువరాజులంటే ఆ వ్యక్తి పాడు చేసినోడు వచ్చాడు. తన తండ్రిని తల్లిని తీసుకుని వస్తే ఈ అన్నయ్యలందరూ కుయుక్తితో ఒక పని చేశారు. వాళ్ళు అన్నారు, మా అమ్మాయిని మీకు ఇవ్వాలంటే మీ అందరూ సున్నతి చేయించుకోవాలి, పురుషులందరూ సున్నతి చేయించుకోమని చెబితే వాళ్ళు అన్నారు, మిమ్మాయిని చేయించుకోవడానికి మేము ఖచ్చితంగా చేయించుకుంటామని ప్రియులారా షేకెములో ఉన్నటువంటి వాళ్ళందరూ పురుషులందరూ సున్నతి చేయించుకుని ఇళ్లల్లో కూర్చుని ఉన్నారు. పురుషులందరూ కూడా పాపం ఆ టైంలో అన్నయ్యలందరూ ప్రియులారా కలిసి కత్తులు గండ్రగొడ్డలు తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళి తన చెల్లెళ్ళు చెరిపినటువంటి వారందరినీ కత్తులతో పేకలు కోసి మొత్తాన్ని చంపేసేశారు. ఆ పట్టణాన్ని కూడా తగలబెట్టారు. బిడ్డలారా తగలబెట్టేపాటికి ఇప్పుడు యాకోబు ఒక మాట అంటున్నాడు. అన్నయ్యలు అనగా వారి కుమారులు యాకోబు పిల్లలు చేసిన పనికి యాకోబు ఏమంటున్నాడో తెలుసా? రే ఓ షిమియోను, ఓ లేవి, ఓ భయంకరమైన మనుషులారా, రే మీ వల్ల మన కుటుంబం సర్వనాశనం అయిపోయిందిరా, మన కుటుంబం సర్వనాశనం అయిపోయింది, అసలు మీరు పుట్టకుండా ఉంటే మంచిది కదా అని తన పిల్లలను దూషిస్తూ తనకు తాను శపించుకుంటూ ఎందుకు ఎట్లా అయిపోయింది, ఒక వైపు చూస్తే నా కూతురు పాడైపోయింది, ఇంకో వైపు చూస్తే నా పిల్లలు ఈ విధంగా నరహంతులకు అయిపోయారు, ఎందుకు నా కుటుంబం ఇలా అయిపోయిందని అంగలార్చి ప్రార్థన చేస్తూ ఉండగా తన కుటుంబం అంతా శిథిలావస్థలోనికి చేరిపోయింది. అయ్యో పతనావస్థకి చేరిపోయింది, పిల్లలు విపరీతంగా పాడైపోయారు, కూతురు అలా అయిపోయింది.
కుటుంబం అంతా పాడైపోతే, బిడ్డలారా యాకోబు మరలా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. తండ్రిని వేడుతున్నాడయ్యా, యెహోవా దేవా నా ప్రభువా, ఎందుకు నేను ఎట్లా అయిపోయాను నా కుటుంబం అయ్యా. దేవుడు అప్పుడు మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి, ఆది కాండం 35వ అధ్యాయము 1వ వచనం కాని చదువుదాం. దేవుడు యాకోబుతో చెబుతున్నాడు, ఓ యాకోబు, నీ కుటుంబం ఇలా అవడానికి గల కారణం, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుని అక్కడ నీకు కనబడిన దేవునికి బలిపీఠమును కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, ఇదిగో యాకోబు, నీకు కారణం, ఇంత పతనం అవడానికి కారణం, నీ ఇంట్లో అన్య దేవతలు ఉన్నాయి, వాటిని పారవేసి మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకుని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము. ఎక్కడికి వెళదాం? బేతేలునకు వెళ్ళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడైండిన దేవుడు బలిపీఠము కట్టి అక్కడ కట్టేదనని చెప్పి గట్టిగా స్తోత్రాలు చెబుదాం బిడ్డలారా, స్తోత్రం చెబుదాం బిడ్డలారా. కుటుంబం, యాకోబు కుటుంబం అంతా పతనం అయిపోయింది. పిల్లలేమో మర్డరిస్టులు అయిపోయారు, పిల్లలందరూ నరహంతకులు, కూతురు చూస్తేనే పాడైపోయింది. యాకోబు జీవితంలో మనశ్శాంతి లేదు. సంసారం ఎట్లా అయిపోయింది ఏంటి, నా కళ్ళ ముందే నా పిల్లలు ఎట్లా అయిపోయారేంటి, నా కుటుంబం ఇలా పతనం అయిపోయింది ఏంటని దుఃఖాక్రాంతుడై వేదన పడుచు ప్రియులారా ప్రార్థన చేస్తుండగా దేవుడు సీక్రెట్ చెప్పాడు. యాకోబు, నీ కుటుంబం ఎట్లా శిథిలం అవడానికి కారణం ఏంటో తెలుసా? నీ ఫ్యామిలీ ఎట్లా చిందరవందర అవడానికి కారణం ఏంటో తెలుసా? నీ పిల్లలు ఈ విధంగా చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీవు కట్టిన బలిపీఠం మర్చిపోయావు. నీవు ఇదిగో నీ ఇంట్లో ఉండకూడనివి చాలా ఉంచావు. అదేమిటో తెలుసా? గృహ దేవతలను నీ ఇంట్లో ఉంచావు. ఏ దేవతలంట? గృహ దేవతలను నీ ఇంట్లో ఉంచావు. చాలా మంది ఇళ్లలో ప్రార్థనే గుమ్మడికాయ, అది దేవత కాదా? ఇదే గృహ దేవత అంటే ఏదో పెద్ద పెద్ద బొమ్మలు కాదు. ప్రార్థనే గుమ్మడికాయ. అయ్యగారు ప్రార్థనే మా వాడు ఒక ఆయన చెప్పాడు, ఊరు పెద్ద, కొత్త ఇల్లు కట్టావు, కనుదృష్టి తేలిద్ది నాన్న, అయ్యగారు ప్రార్థన సాలదు, ఏం కట్టాలి? బాలస్వామి గారు ప్రార్థన సాలతలేదు అక్కాయ్, మరేం చేయాలి? కొబ్బరికాయ కొట్టాలి, గుమ్మడికాయ కట్టాలి. అదే గృహదేవత అంటే. బైబిల్లో ఉందా? బిడ్డలారా, మన ఇళ్లలో వివాహం చేసేటప్పుడు, చావులు వచ్చినప్పుడు, బర్త్డేలు వచ్చినప్పుడు, నూతన వస్త్రాలు కొనుక్కున్నప్పుడు, బిల్డింగ్లు కట్టుకున్నప్పుడు ఈ దేవతలన్నీ బయటకు వస్తాయి. మొత్తం ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ యొక్క కుమారుడు పెళ్ళి జరగాలి, వివాహం జరగాలి, కానీ ప్రార్థన చేస్తే నీవు నక్షత్రాలు వెతుకుతున్నావు, అది గృహదేవతే. నీవు వివాహం చేయాలనుకుంటున్నావు, కానీ ఎవరు ఎక్కువ కట్నం ఇస్తారా, కట్నం కోసం ఎదురు చూస్తున్నావు, అది గృహదేవతే. నువ్వు ప్రియులారా ఒక ఇల్లు కట్టాలనుకున్నావు, మంచిదే, కానీ ఆ ఇంటి పునాదుల దగ్గర గృహదేవతలు బొమ్మలు పెట్టినట్టుగా సిద్ధాంతి చెప్పిన మాటలు చేస్తున్నావు. ఇవన్నీ గృహ దేవతలు కదా? ఇవన్నీ దెయ్యాలి మనల్ని పట్టి పీడిస్తున్నాయి. వివాహాలు చేసేటప్పుడు, గృహాలు కట్టేటప్పుడు, బిడ్డలారా మన ఇళ్లలో ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు మొట్టమొదటిగా అబ్బాయి పసుపు కొట్టాలి, పసుపు. మా ఊర్లో కూడా ఉన్నాయి, మన మా ఊళ్ళని కూడా తిట్టాను ఎట్లాగే. ఎందుకనంటే ఇవన్నీ గృహ దేవతలు. బిడ్డలారా ప్రతి విషయంలో కూడానంట మనం దేవుణ్ణే ముందు పెట్టాలి, కానీ గృహ దేవతలు మన దగ్గరికి రావడానికి వీల్లేదు. యాకోబు నీ ఇళ్ళ నిండా, నీ కుటుంబం నిండా ఇట్లా పతనం అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో మీ కోడళ్ళు వత్త ఏం తెచ్చారు తెలుసా? గృహ దేవతలు తెచ్చారు. ఏమనండి, మా వాళ్ళు ఇట్లా చేయమని చెప్పారని చాలామంది చేస్తూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకమైన పని అది ఏది చేసినా అది గృహ దేవతే.
ఆ దేవతల వల్ల మన కుటుంబం కొద్ది రోజులు బాగున్నట్టు కనబడతాయేమో, కానీ తర్వాత ఏమైందో తెలుసమ్మా, భయంకరమైన విపత్తు కార్యం జరగబోతూ ఉంది. గమనించండి, చేతులకి కాళ్ళకి నల్ల తాడు కట్టుకోవడం, చూపుడు బొమ్మలు వేయించుకోవడం. గమనించండి, మీ ఊర్లోనే లేవు, అక్కడ మా ఊర్లో చాలా మంది ఎటా చేస్తున్నారు. నేను మిమ్మల్ని తిడటానికి రాలేదు. మనలో ఉన్న గృహ దేవతలన్నీ ఇసిరి పారాయి. దేవునికి స్తోత్రం చెబుదాం. సంతోషంగా ఉన్న వాళ్ళు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. ఈ దేవతలన్నీ మనకేం చేస్తాయమ్మా అంటే, మనకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి. ఒక ఆవిడ, మాకు బాగా తెలిసిన ఆవిడ, ప్రార్థనకు వస్తుంది. కానీ నాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నది. వాళ్ళ ఆయన చనిపోయాడు. బాలసం గారు భాగ్యనాలు మీరు చనిపోతే పాపం ప్రార్థన చేస్తుంది. కానీ ఆ దగ్గర ఉన్న మనస్తత్వం ఏంటంటే, వాళ్ళ ఆయన గారు చనిపోయిన తర్వాత పెద్ద ఫోటో ఒకటి చేపించిందండి. చేపించి ప్రతిరోజు టిఫిన్ పెడుతుంది ఆయనకి. బతుకున్నప్పుడేం పెట్టలా, కానీ ఫోటోకి ఎక్కిన తర్వాత మాత్రం టిఫిను, ఏదైనా మాంసం కూర చేసుకుంటే నైవేద్యం పెట్టడం. తింటాడు ఆయన? తింటారా? తినరు. ఆయన చనిపోయిన రోజు వచ్చింది అనుకోండి, నన్ను పిలుస్తుంది, ఆయనకి పెడుతుంది. అసలు ఇదేంటమ్మానంటే, లేదయ్యా ఆయన అంటే నా దేవుడయ్యా అని వాటేసుకుని ఎడుతుంది. ఇది గృహదేవత కాదు. ఒకరోజు ఆమెకి నేను చెప్పిన ఇంట్లో ఒకరోజు ఆమెకు దర్శనం వచ్చింది. అయ్యగారు దర్శనంలోనంట ఆమె ఒక బావి కనపడుతుంది, నీళ్లు లేని బావి దగ్గర. ఈవిడ ప్రార్థన చేస్తూ ఉందంట బావి పక్కన కూర్చుని. ఈలోపు ఆ ఆయన గారు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రార్థన చేసి ఏమైనా గబుక్కుని బావిలో దోసాడండి. ఆ బావిలో ఎప్పుడైతే తోసాడో, పడిపోతున్న టైంలో యేసయ్యా అని గట్టి గరిచిందంటండి. అరిసేపాటికి కింద పడే టైంలో దేవుడు తన హస్తం ఒకటి వచ్చి గబుక్కుని బయటికి తీసి ప్రియులారా ఒడ్డు మీద పడేసాడంటండి. ఇంకా దెబ్బతో నైవేద్యాలేక గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. కొంతమందికి అట్ట చేస్తే కానీ ఎంత ఘోరం అంటే బిడ్డలారా, ఎంత చెప్పినా వినరు. ఏ మాయా విగ్రహాలంటే ఇవి కనబడని విగ్రహాలు. చాలామంది అమ్మా నాన్న బతుకుండగా భోజనం ముద్ద పెట్టరు. చచ్చిపోయిన తర్వాత చూడండి, సమాధుల మీద సమాధులు, భోజనాల మీద భోజనాలు. 7 ఏటపోతులకు వస్తారు. అరే బతుకున్నప్పుడు ఇటు అసలు అన్నం కూడా పెట్టలేదురా. గమనించండి ప్రియులారా, గృహ దేవతలు ఏలుబడి చేస్తున్నాయి. మనం పొలాల దగ్గర ప్రార్థన చేసి కొబ్బరి నూనె రాసుకోండి, మంచిదే, కొబ్బరి నూనె చల్లండి. కానీ పొలాల దగ్గర గృహ దేవతలు ఉండకూడదు. అవి మరణాన్ని కోరబోతున్నాయి బిడ్డలారా. నీ ఇంటిని నాశనం చేయడానికి రహస్యంగా వెంబడిస్తున్న దురాత్మలివి. మన కుటుంబాన్ని, మన పిల్లలను పట్టి పీడిస్తున్న చీకటి శక్తులివి. వీటిని జయించాలి. ఓ యాకోబు, నువ్వు లేచి మరలా బేతేలుకు వెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. నీ గృహ దేవతలన్నీ విసిరిపాడాయి. నీ దగ్గరున్న బంగారము అవన్నీ తీసి మూటగట్టి పారాయి. మరలా నీకు తిరిగి పూర్వం ఎంత వికసించావో మరలా నీ కుటుంబం అంతా వికసించబోతా ఉంది. దేవుని బిడ్డలారా గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్లో సౌలు అనే రాజు ఉన్నాడు. ఆయన కుటుంబం మొదట్లో బాగానే ఉన్నది. దేవుడు ప్రియులారా సౌలుని, అతన్ని బెన్యామీను గోత్రానికి చెందిన సౌలు కీషు కుమారుడు, బహు ధనవంతుడండి, కోటీశ్వరుడైనటువంటి ఆ కీషుకు పుట్టిన కుమారుడే ఈ సౌలు. సౌలు మొదట్లో దేవునికి సంతోషంగా ఉన్నాడు. దేవుడు కోరుకున్నట్టే బ్రతికాడు, ఇష్టమైనట్టు బ్రతికాడు, దేవుని స్తుతించాడు, దేవునికి ప్రియులారా కావలసిన వ్యక్తిగా, ఇష్టమైన వ్యక్తిగా జీవించాడు. కానీ తన జీవితంలో అనూహ్యమైనటువంటి పరిస్థితులు ఎదురాయి. ఎప్పుడైతే దావీదు ప్రియులారా ఎంట్రన్స్ అయ్యి దావీదు వచ్చాడో, దావీదు రాగానే ఈ సౌల్లోనికి దురాత్మ ప్రవేశించింది బిడ్డలారా. ఈర్ష్యా స్వభావం,
ద్వేష స్వభావం బయలుదేరింది. సౌలు బిడ్లారా దేవుణ్ణి అడగాల్సినటువంటి వాడై ఉండగా, దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వాడై ఉండగా, వెళ్ళి బయలు ప్రవక్తల దగ్గరికి వెళ్ళి సోది అడుగుతున్నాడు. దురాత్మల దగ్గరికి వెళ్ళి ఇదిగో నాకేం జరగబోతుందో చెప్పమని దురాత్మలు అడుగుతున్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేయటం మానివేశాడు. బిడ్లారా సౌలుకి పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది, కుటుంబం ఉన్నది, రాజే. కానీ ఎప్పుడైతే గృహ దేవతలను, ఎప్పుడైతే ప్రియులారా బయలు ప్రవక్తలను, దురాత్మ శక్తులను సోది అడగటం ఇవెప్పుడు ప్రారంభించాడో తన కుటుంబం పతనం అవడం ప్రారంభించబడింది. దేశరాజే, దేశానికి అధినేతే, కానీ దేవుడు ప్రియులారా పైనుంచి చూశాడు. సౌలు యొక్క జీవితంలో పతనం ప్రారంభించబడింది. కారణం గృహ దేవతలు. బిడ్లారా రాజును కూడా దేవుడు గద్దె దింపాడు. నీవు నేనెంత? ఏ వ్యక్తి అయితే గొర్రెలు కాస్తూ దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని స్తుతిస్తూ ఒక టైరు చెప్పులు వేసుకుని తిత్తు నిండా నీళ్లు తీసుకుని ఒక సద్దన్నం మూటగట్టుకుని అడవిలో గొర్రెలను మేపుతూ దేవుని స్తుతిస్తూ తన యొక్క జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆయనే దావీదు. తన జీవితంలో దేవునికి ప్రథమస్థానం ఇచ్చాడు. అందుకనే దేవుడు గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును కోరుకున్నాడు. అంచెలంచెలుగా దావీదుని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ప్రియులారా ఒక చిన్న కుగ్రామంలో బెత్లెహేములో ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న కుటుంబంలో ఒక చిన్నవాడిగా కడసరివాడిగా జన్మించాడు. లెక్కలేనిటువంటి ఆ దావీదుని దేవుడు ఆయన కనుచూపు చూశాడు. చూసి అతడు దేవుని స్తుతించడం గమనించాడు. దేవుడు అతన్ని గమనించి అతన్ని ఎలాగైనా దేశానికి రాజును చేయాలనుకున్నాడు. బిడ్డలారా ఈ రాత్రి నేను సెలవిస్తున్నా దేవుని పక్షంగా, ఎప్పుడైతే దేవునికి ప్రథమ స్థానం ఇస్తావో, నువ్వు గొర్రెల కాపరవైనా, ఒకవేళ పెంటలు తీస్తున్నా, ఒకవేళ ఎక్కడైనా డ్రైనేజ్ తీస్తున్నా, ఒకవేళ నీవు తినటానికి తిండి లేకపోయినా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వగలిగితే పెంట కుప్ప మీద నుంచి దేవుడు నిన్ను పై స్థాయికి లేపబోతున్నాడు. దేవుని బిడ్డలారా శిథిలమైపోయిన నీ జీవితాన్ని శిఖరాగ్రహంలో నిలబెట్టబోతున్నాడు. దేవుని బిడ్డలారా ఎవడైతే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా సౌలులాగా ఇష్టం వచ్చినట్టు చేస్తారో, సౌలు ఎలాగూ పతనమయ్యాడో అలా పతనం అవబోతా ఉంది. దావీదు అంటున్నాడు, ప్రభువా నేనెంతటి, నా కుటుంబం ఏ పాటిది ప్రభువా, నా జీవితం ఏ పాటిది అని మాట్లాడుతున్నాడు. బిడ్డలారా ఇక్కడ ఈ రాత్రి నేను దేవుని వాక్యాన్ని ముగించబోతున్నాను. ఒకవేళ ప్రశ్నించుకో, నీ కుటుంబం ఎలా ఉన్నది, నీ పిల్లలు ఎలా ఉన్నారు? దేవుని బిడ్డలారా గమనించండి. దైవజనులు బాలసం గారు మా యొక్క స్నేహం, మా యొక్క ఆత్మీయ బంధుత్వం, ఈ సిలువ రక్తం ద్వారా మేము బంధువులైన 20 సంవత్సరాలు అవుతుంది. ఆయన్ని యవ్వన కాలం నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఆయనకి దేవుడు చక్కని 3 బిడ్డలనిచ్చాడు. ఆ 3 బిడ్డలు అలాగే మా అమ్మాయి ప్రియులారా మా బావగారి యొక్క భార్య. నిజంగానే ఆ కుటుంబాన్ని నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. దేవుడు వారిని అంచెలంచెలుగా దేవుడు వర్ధలు చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఇది దేవుని మహాకృపని నేను స్తుతిస్తూ ఉన్నాను. బిడ్డలారా ఈ రోజున చిన్నమ్మాయి బాగా చదువుకున్నది. దేవుడు ఆమెకు చక్కని భర్తను మరి జతపరిచాడు. కుమారుడు ప్రవీణ్ పాల్, వారిద్దరి జీవితాలు మనం చూస్తూ ఉండగానే ఇదే ఊరిలో వారు అద్భుతమైన ఆశీర్వాదకరమైన కుటుంబంగా కట్టబడబోతున్నారు. గట్టిగా స్తోత్రాలు చెప్పి చప్పట్లు కొడదాం బిడ్డలారా. ఇదే నేను ఇదే దేవుని పక్షంగా బ్లెస్సింగ్ ఇస్తున్నాను. వారి యానివర్సరీ సందర్భంగా నిశ్చయముగా దావీదు కుటుంబం వర్ధిల్లినట్లుగా, ప్రియులారా అబ్రహాము కుటుంబం వర్ధిల్లినట్లుగా బిడ్డల కుటుంబం వర్ధిల్లును గాక. దేవుని బిడ్డలారా ఈ రాత్రి దేవుని మాటగా ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తితో చెప్తూ ఉన్నాను, దేవుడు నమ్మదగినవాడు. ఆయన అబ్రహామును దీవించాడు, యాకోబు కుటుంబాన్ని సరిచేసి దీవించాడు. బిడ్డలారా యోబు కుటుంబాన్ని దేశానికి ఆదర్శంగా దీవించాడు. గమనించండి, దావీదు కుటుంబాన్ని గొర్రెల దొడ్డులో నుంచి దేవుడు పతాక స్థాయిలోనికి తీసుకెళ్ళాడు. గమనించండి, దేవుని మాట విన్న ప్రతి కుటుంబం, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన ప్రతి వ్యక్తి కుటుంబం భూమి మీద కట్టబడింది, భూమి మీద వర్ధిల్లటం మనం చూస్తున్నాం. ఏ కుటుంబం దేవునికి వ్యతిరేకంగా నిలబడిందో అతను రాజైనా సామంతుడైనా అతడు సహస్రాధిపతి అయినా అతన్ని దేవుడు నేల మట్టుకు కొంగదీశాడు. దేవుని బిడ్డలారా
ఈ రాత్రి దేవుని పక్షముగా మాట్లాడుతూ ఉన్నాను. ఈ రాత్రి నువ్వు ఏ గుండెతో వచ్చావు, ఏ మనస్సుతో ఈ స్థలంలో కూర్చున్నావో నాకు తెలియదు. దేవునికి ప్రథమ స్థానమే. దేవునికి నీవు ప్రతిరోజు తొలి సంధ్య దేవుని దగ్గర కూర్చుని నీ కుటుంబం అంతా ప్రభుని కలుసుకుంటే ఆ రోజంతా దినమంతా దేవుడు రెక్కల క్రింద ఉంటావు. ప్రియులారా, నీ మలి సంధ్య నువ్వు నిద్రపోయే టైంలో కూడా దేవుని స్తుతిస్తూ, దేవునికి ప్రథమ స్థానమే. దేవుడు రాత్రంతా కాపాడుతాడు. అట్లా నీ జీవిత 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 ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం ఒక నూతనమైన పంటను కోసుకుని తిందువుగాక. దేవుని బిడ్డలారా, గొప్ప కార్యాలు జరగబోతా ఉన్నాయి. కనుక అబ్రహాము ఇంటికి దేవుడు వెళ్ళాడు, లోతు ఇంటికి మాత్రం దేవుడు అంటున్నాడు, నేను ఇంటికి రావడం ఇష్టం లేదన్నాడు. ఏ కుటుంబంగా ఉండాలనుకుంటున్నావో మీరే కోరుకోండి, ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. కనుక ఈ రాత్రి కూడి వచ్చిన మనందరి కుటుంబాలు నిశ్చయముగా దేవుడు వర్ధిల్ల చేయను గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.